ఎవరైనా బొమ్మలు అందంగా గీస్తారు, కానీ మేము మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీలో కాస్త వెరైటీగా చేయించాము. చూస్తున్నారు కదా ఫోటోలు, మొత్తానికి చూస్తే ఎవరు అనేది అర్థం అవుతుంది కదా. కానీ ఇదే కాస్త సగం సగం మూతి కన్ను మిస్సింగ్ లాగా చేసాము. అది ఎందుకంటే మీ మీద మీ హస్బెండ్స్ కి ఎంత అబ్జర్వేషన్, ఎంత ప్రేమ ఉందనేది టెస్ట్ చేయడానికి చిన్న గేమ్ ప్లాన్ చేసాము. ఓకేనా ఇంద్రనీల్ గారు? ఓకే అండి. కానీ మాకు ఒకటి నచ్చింది. ఏంటి? వీళ్ళు ఇలా ఉంటే చాలా బాగున్నారు. అంటే బేసిక్లీ మీ పిల్లలకి కళ్ళు నోరు లేకపోతే మీకు హ్యాపీ, అంతే కదా? సరదాగా చెప్తున్నాం కానీ అలా అని కాదు. ఇది ఎవరి ఫోటోలు మీకు తెలిసింది కాబట్టి మేము పిల్లలు తీసుకొని వచ్చేయండి. నలుగురు జోడీలు రండి రండి. సో ఎలా మీరు మీ వయసు తీసుకొని వచ్చేసారు కాన్ఫిడెంట్ గా. అలానే అక్కడ చూస్తున్నా కదా టేబుల్ మీద చాలా మంది కళ్ళు మూతులు అక్కడ ఉన్నాయి, కానీ మీరెళ్ళి మీవే వెతుక్కొని తీసుకొని వచ్చి అతికించాలి. కళ్ళు మూసుకుని పెట్టేస్తాం, వేరే వాళ్ళు తీసుకొని రాకూడదు. తీసుకొని వస్తే ఇబ్బందులు అయిపోతాయి, అర్థమైందా? అసలు డౌట్ ఏంటి అంటే అందులో వీళ్ళై ఉన్నాయా అని. వాళ్ళవే కాదు మావి కూడా ఉన్నాయి. అయితే ఖచ్చితంగా అందరూ నీ లిప్సే పట్టుకొస్తారు చూడు. సో ఇంద్రజ గారు, ఇది మాత్రం చాలా కాషియస్ గా ఆడాల్సిన గేమ్. సో దీని వల్ల మీ కొంపలు బుడుగుబుడు అవుతాయా తేల్తాయా చూద్దాము. మీరు ఫిట్టింగ్ పెట్టడానికి పిలిచారు మమ్మల్ని? మీరు పిలిచారు మమ్మల్ని. మేము ఏదో ప్రశాంతంగా భోజనానికి పిలిస్తే మాకు ఇలాంటి గేమ్స్ ఆడించి. ఇంతకంటే ఈజీ టాస్క్ అసలు దొరకదండి. ఇన్నేళ్లుగా చూసారు మీ ఆవిడ్ని, ఆ కళ్ళు ఆ నోరు పెదాలు కనిపెట్టలేరా మీరు? మేడం ఇప్పుడు బానే ఉంటుంది మేడం, ఏదైనా చిన్న తేడా వస్తే తర్వాత ఉంటుంది మాకు. యాక్చువల్ గా వాళ్ళ షాప్ పోయినప్పుడే మ్యాచింగ్ కాలేదంటే వాళ్ళు అంత కష్టపడతారు అనమాట. అలాంటిది లిప్సే మేము చేంజ్ చేసాం అనుకోండి, మా పరిస్థితి మీరు కష్టపడాలి. మిగతా వాళ్ళకన్నా పర్వాలేదు, మీకు ఇంకా పెళ్లి కాలేదు, ఆలోచించుకోండి. దానిగా భయపడతా అనమాట. వాళ్ళు అట్లీస్ట్ ఏదో అవకాశం ఉంది, కాలు పట్టుకోవడానికి చేతులు పట్టుకోవడానికి అవకాశం ఉంది. నాకు జుట్టు పట్టుకుంటారు నెక్స్ట్ అనమాట. సో లెట్స్ బిగిన్. కళ్ళులోని కళ్ళు పెట్టి మూతితో చెప్పరా. లెట్స్ బిగిన్ ది గేమ్. మ్యూజిక్. ఒక కలలా నువ్వలా నిజమయ్యావే నా బంగారు బొమ్మ. నిండుగా పండుగే నీ కలయికతో పూర్తయినదే నా జన్మ. నీ కోపం అంటే నాకు పొద్దు పొడుపులే, నీ నవ్వులంటే నాకు వెండి వెన్నెలే. నువ్వంటూ లేకపోతే నేను లేనులే, అంతలాగా నువ్వు నాలో కలిసి మెలిసిపోయావే. నా సంగతేమో నాకు గుర్తురాదులే, నీ ఊసులేవి నేను మర్చిపోనులే. నీ పైన పెంచుకుంది ప్రేమ కాడులే, అంతకన్నా ఉన్నాను. యువరాణి యువరాణి నువ్వు, యువరాణి నువ్వు, నీలాంటి. ఫస్ట్ స్పాట్ ఆల్రెడీ కవర్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారో చూద్దాము. బతుకంత నీతోనే నేను, నువ్వు లేక కదలాడలేను. కలనైన క్షణమైన నేను నీ చెలిని చేజాచుకోను. ఆల్ రైట్, సెకండ్ పొజిషన్ కూడా అయిపోయింది. ఓహో, థర్డ్ పొజిషన్ కూడా క్లియర్. అంటే ఒక 15 years అయింది మనకి పెళ్ళయ్యి. నన్ను కాకుండా మొత్తం అందరినీ చూసారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు గుడ్డిగా ప్రేమించా. ఎంత గుడ్డిగా ప్రేమించారంటే ఆమెకి గుడ్డిగా చేశారు మీరు. గుడ్డి కూడా కాదు, మెల్లకని చేశారు నాకు. 15 years బ్యాక్ ఎలా ఉంది నా బంగారం? చిన్న చిన్న కళ్ళు, చిన్న చిన్న పదాలేసా. ఇప్పుడు పెద్ద అయిపోయింది. నేనేం చేయాలి? ఇంత గుడ్డి ప్రేమ నేను ఎక్కడ చూడలేదు. ఈ ప్రేమ నాకొద్దు. ఎక్కడ చూడవు కూడా. ఐ లవ్ యూ నా బంగారం. అందుకే మీరు మీ బంగారం కలిసి 4th ప్లేస్ తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పక్క ఆవిడది కూడా తీసుకొచ్చా. ఆల్ రైట్, అండ్ థర్డ్ ప్లేస్ లో సెట్ చేశారు ఇంద్రనీల్ గారు. థర్డ్ ప్లేస్ లోకి వచ్చారు. థర్డ్ ప్లేస్ లో చాలా ఇన్సల్ట్ నాకు. హలో, నా మూతి పెట్టగలవా నువ్వు అలాగా? నీ కళ్ళు చూసి ప్రేమించిన దాన్ని వెదవది నువ్వు నా కళ్ళు కూడా సరిగ్గా పెట్టలేకపోయావు. 10 సార్లు తిరిగావు అటు ఇటు. అక్కడ అందరూ నీ కళ్ళు తీసేసుకుంటానా? మా కళ్ళు మేము చూస్తున్నాం. మీరే చెప్పండి. 19 years ఆఫ్ మ్యారేజ్, 25 years ఆఫ్ ఫ్రెండ్షిప్, వీటన్నిటి తర్వాత కూడా ఇంకా నేను ఇక్కడ స్టేజ్ మీద కళ్ళు పెట్టడానికి ప్రూవ్ చేయించుకుంటున్నానంటే నాకు ఎంత ఇన్సల్టింగ్. సరే,
ఇప్పుడు మరి మొత్తానికి ఏం చేద్దాం మీరు చెప్పండి. ఏదో ఒకటి తేల్చేస్తారని చెప్పారు. సో పనిష్మెంట్ ఏంటి? మేఘ్నా గారు, నేను కూడా చాలా హర్ట్ అయ్యాను కాబట్టి ఒక్క పచ్చిమిర్చి తీసుకొచ్చి తినపెట్టేద్దామా? సో ఇంద్రనీల్ గారు, మేఘ్నా గారు, మిర్చి వచ్చే ముందు కొంచెం ఆ మిర్చిని కాస్త తీపి చేద్దాము మీ డాన్స్ తో. మేబీ ఆ ఎఫెక్ట్ తగ్గుతుందేమో. బాగా కన్విన్స్ చేయండి. నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. ఎన్ని ముద్దులు పెట్టినా పచ్చిమిరపకాయ తినాల్సిందే. ఆవిడ బుజ్జి తల్లి, నేనేంచి పిచ్చి తల్లి, అలా వేసారు. ఒక పచ్చిమిరపకాయ అన్ని తీసుకొస్తారు. మేము పచ్చి మిరపకాయలు తీసుకొని వచ్చాము. ఆమె ఎన్ని ఇస్తారో ఆమె ఇష్టం. ఇంకా అదే ఓ ఓ బజ్జీ తల్లి. బజ్జీ తల్లి ఏంటండి సైజ్ ఏంటండి ఇది ఇంత ఉంది అసలు? మీ పర్సనాలిటీ బట్టి. నేను హర్ట్ అయ్యాను కాబట్టి గ్యాప్ లేకుండా మంచినీళ్ళు కూడా తాగకుండా హీ షుడ్ కంప్లీట్ ద హోల్ చిల్లీ. మీ ఆయన మీ ఇష్టం. ఓ బజ్జీ తల్లి. ఆ మిరపకాయ ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఇక్కడ దాకా స్మెల్ వస్తుంది ఆ మిరపకాయది. నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం. రష్మి గారు, యాక్చువల్ గా ఈయనకే ఒక మిర్చి అంటే మన ప్రియా అండ్ రితీష్ కి ఎన్ని మిర్చి? బా మీరే పనిష్మెంట్ ఇచ్చారు. దాని ద్వారా మీరే ప్రేమ చూపిస్తున్నారు. ఎనీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో కోప్పడే అధికారము, ప్రేమించే అధికారం వైఫ్ కే ఉంది తప్పిస్తే ఇంకెవరికి లేదు. భరించేది మాత్రం భర్తలకే ఉంటది. ఎవరు మాట్లాడారు? భరించేవాడే భర్త కదా. మా ఆయన ఎంత భరిస్తున్నాడు ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. నేను ఆల్రెడీ భరిస్తున్నా కదా, మళ్ళీ ఎందుకు భరించడం? అది నాకు తెలుసు. ప్రపంచానికి తెలియాలంటే ఇప్పుడు నువ్వు ఇది తిని చూపియాలి. ఎవరు గొడవ వాళ్ళది, మాకెందుకు? మేము హస్బెండ్ వైఫ్ గొడవల మధ్య దూరము. తినిపించుకోండి. మళ్ళీ భరించాలని ప్రూవ్ చేయాలి ఇప్పుడు నేను. మా ఆయన నన్ను మామూలుగా కాదు చాలా భరిస్తున్నాడు అని చెప్పడానికి ఇంత పెద్ద గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ చూపించారండి మీరు. ఆ మాత్రం బెదిరించకపోతే ఇది జరగదా? మధ్యలో ఒక కళ్ళు సెట్ చేశారు చూసారా మీరు? ఇక్కడనేమో ఇంతుంది, ఎక్కడో చూస్తుంది, ఇక్కడనేమో అసలు నేను భయపడిపోయేది. నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు, ఫస్ట్ అవి తీసే అంటే తీసేసి అక్కడికి వెళ్ళి ఎత్తుకుతా ఉన్నాడు. కనీసం నేను చెప్పాను కూడా వెళ్ళే ముందు, చూడు నన్ను చూడు అని చెప్పాను. మరి చూసి ఇలా సెట్ చేసినట్టున్నారు. చూసి ఇలా సెట్ అయ్యారు మీరు మొత్తానికి. చూసి ఆ కన్ఫ్యూజన్ లో నా చిన్న కళ్ళు తెచ్చుకోవచ్చా? ఫస్ట్ దగ్గర నుంచి చూపిస్తుంది కదా ఇట్లా, చూడు అంటే అక్కడికి వెళ్ళి ఏం చూసాను మర్చిపోయి వేరే తీసుకొచ్చా ఫస్ట్. కానీ మొత్తానికి సెకండ్ పొజిషన్ మాత్రం సాధించుకున్నారు. కానీ మీరు ఇంకొక విషయం గమనించారా ఇక్కడ? చెప్పండి. ఫస్ట్ విన్నర్ కాకుండా మిగతా ముగ్గురికి వాళ్ళకి ఒకటే తేడా ఉంది. వాళ్ళకి ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది, మాకు పెళ్లి అయింది. అందుకే మేము మర్చిపోయాం. వాళ్ళకి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి గుర్తున్నాయి. అట్లీస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకుని ఈ కొన్ని రోజుల్లోనే తనకు తెలిసింది. మీరు అన్ని ఇయర్స్ మీరు అలా ఒలిగిపోకండి. పెళ్ళయ్యేంత వరకే, ఆ తర్వాత ఇలాగే ఉంటాయి. ఏ మాటకి ఆ మాట. మొత్తానికి ఫస్ట్ పొజిషన్ మీరు తెచ్చుకున్నారు కాబట్టి కంగ్రాచులేషన్ అండ్ యు ఆర్ ద విన్నర్ ఆఫ్ దిస్ గేమ్. రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. ఆల్ రైట్, ఎనీవే థాంక్యూ సో మచ్. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ రౌండ్? ఫస్ట్ మన కళ్ళు పెదాలు రెండు ఫిక్స్ చేసింది కీర్తి అండ్ విజయ్ పేర్ అయినా కానీ ఈ 4 ఫొటోస్ లో ఫస్ట్ తీసుకెళ్లి పర్ఫెక్ట్ గా పెదాలు ఫిక్స్ చేసింది అయితే ఇంద్రనీల్ గారు అండ్ మేఘ్నా గారు. చాలా సర్ప్రైజింగ్ అన్నమాట. మహేశ్వరి వాళ్ళు కూడా దే హావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అండ్ వాళ్ళు కూడా చాలా బాగానే యూ డిడ్ ఎ వెరీ ఫెంటాస్టిక్ జాబ్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ విజయ్ అండ్ కీర్తి, ఐ ఆల్వేస్ విష్ ఆల్ గుడ్ లక్ అండ్ మంచి న్యూస్ మా అందరికి మీరు చెప్పాలని ఆ కబుర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, ముఖంలో మామూలుగా మాట్లాడుతున్నప్పుడు అందరూ మనం కళ్ళనో లేకపోతే చూస్తుంటాం కదా, నేను ఎప్పుడు తన పెదాలను చూస్తాను మాట్లాడుతుంటే. ఓకే, అంత ముద్దుగా మాట్లాడుతుంది అనమాట. ఎప్పుడు ఆ లిప్స్ మాట్లాడుతూనే ఉంటాయి.
మీరు చాలా ఒక డిఫరెంట్ హస్బెండ్ అండి. జనరల్ గా పిల్లలు మాట్లాడితే ఎప్పుడు నోరు మూస్తుందా అని అందరూ చూస్తారు. మే గాడ్ బ్లెస్ యూ. అలాగే ఎప్పుడు మీరు కలకాలం సంతోషంగా ఉండండి. ఎలా చెప్పాలో వీళ్ళ గురించి నాకు అర్థం కావట్లేదు. ప్రియా గారు, మొత్తం బొమ్మ పెట్టినా కళ్ళు మూసుకొని పెట్టేస్తా. ఎందుకంటే నా బంగారాన్ని నేను మొత్తం చూస్తా, కళ్ళు పేదాలు నేను చూడను. ఎందుకంటే మీది గుడ్డి, ఆవిడది ప్రేమ. అది చూసారా? ఇన్ జనరల్ గా హస్బెండ్ అండ్ వైఫ్ లో కంపాటబిలిటీ ఎట్లా ఉంది అనేది చూస్తారు. ఇలా చూడడం అనేది డిఫరెంట్ గా చాలా యూనిక్ గా అనిపించింది. వెరీ నైస్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. రాంప్రసాద్ గారు, సో మన శ్రీదేవి ఏం చేసినా ఎప్పుడు స్పెషల్ గా చేస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన బాండింగ్ పెంచడం కోసం ఈ గేమ్ కూడా నాకే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాక్చువల్లీ మనడు కూడా ఆడదాం అనుకున్నాడు. యాక్చువల్గా మనడు ఆడితే మనడు ఫోటో పెట్టి 2 కిడ్నీలు లేకుండా పెడదామని. గేమ్ అయితే సూపర్. గేమ్ అయితే సూపర్ కదా. థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద బ్యూటిఫుల్ జోడీస్. ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. సరదాగా ఆడిన గేమ్ ఇది. ఆడిన వాళ్ళు అట్ ద సేమ్ టైం చూసిన వాళ్ళు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.